ప్రపంచమే బిత్తరపోయినటువంటి పరిస్థితి భారతదేశం క్రింద గతంలో అణు పరీక్షలు చేయడం, అట్లాగే ఈ మధ్యకాలంలో ఆర్టికల్ 370 కావచ్చు, భారతదేశం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, తాజాగా నరేంద్ర మోడీ సర్కార్ డిఆర్డిఓకి ఇచ్చినటువంటి క్లియర్ ఛాయిస్తో రక్షణ పరిశోధనా మండలి ఏదైతే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక కొత్త చరిత్రను సృష్టించింది. ఫుల్ స్కేల్ యాక్టివ్లీ కూల్డ్ లాంగ్ డ్యూరేషన్ స్క్రామ్జెట్ ఇంజన్ పరీక్ష విజయవంతమైంది. ఇండియా ఇప్పుడు భూమి మీదన 4వ దేశమైంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాతన స్క్రామ్జెట్ ఫైటర్ టెక్నాలజీ కలిగినటువంటి 4వ దేశంగా నిలబడింది. ఏదైతే సూపర్ పవర్కి ఇది ఒక కీలకమైనటువంటి అర్థం. డిఆర్డిఓని పూర్తిగా ప్రోత్సహిస్తే సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. ఫుల్ స్కేల్ యాక్టివ్లీ కూల్డ్ లాంగ్ డ్యూరేషన్ స్క్రామ్జెట్ ఇంజన్ ఇప్పుడు పరీక్షల్లో విజయవంతమైంది.